హాయ్ సార్. సార్ ఇప్పుడు చాలా వాటికి ఆల్కహాల్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది రెగ్యులర్గా లైఫ్లో ఆల్కహాల్ అనేది. అండ్ ఇంకోటి ఏంటి అంటే సెక్షువల్ లైఫ్లో కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయాలన్నా కానీ ఆల్కహాల్ అనేది ఒక ప్లేస్ అని చెప్పేసి చాలా వాటికి నమ్ముతారు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వచ్చేసి కొంతమంది ఏంటి అని అంటే అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ వాడేటప్పుడు వయాగ్రాస్ లాంటి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. సో అది ఎంతవరకు కరెక్ట్, వాడొచ్చు అంటారు అట్లా? ఇప్పుడు మనం అంగస్తంభన సమస్యకు వచ్చినప్పుడు కొన్ని రకాల మనకు ట్యాబ్లెట్స్ అందరూ కామన్గా వాడే వయాగ్రా లాంటివి సిల్డెనాఫిల్ అంటాం. సిల్డెనాఫిల్, టెడనాఫిల్, అవెలాఫిల్, ఇట్లాంటి వర్డెనాఫిల్ లాంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. కొన్ని రకాల ట్యాబ్లెట్స్తో మనం ఆల్కహాల్ తీసుకోకూడదు. సో ఆల్కహాల్తో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో రెండో విషయం ఏంటంటే చాలామందికి మీరు అన్నారు కదా ఆల్కహాల్ తీసుకుంటేనే నేను బాగా పర్ఫామ్ చేయగలుగుతానని. చాలామంది మా దగ్గరికి వస్తుంటారు, డాక్టర్ గారు నాకు రోజు ప్రాబ్లం ఉంటుంది, నేను ఏ రోజైతే ఆల్కహాల్ తీసుకుంటానో నేను ఆ రోజు చాలా బాగా చేయగలుగుతున్నాను. సో అంటే ఆల్కహాల్ అనేది ఏమన్నా అంటే దాంట్లో సెక్షువల్ బూస్ట్ ఏమన్నా చేసే మందా అని అడుగుతుంటారు. అందుకని చాలామంది సెక్స్లో పార్టిసిపేట్ చేయాలంటే మందు తాగి ఆల్కహాల్ తీసుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఎందుకు అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఓన్లీ ఫియర్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంట. అంటే నేను ఈరోజు చేయగలుగుతానా లేదా అన్న ఫియర్లో ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, ఆల్కహాల్ ఎప్పుడు బాడీలో ఇన్హిబిషన్స్ తగ్గిస్తుంది. సో ఏదైనా చిన్న చిన్న భయం, మనకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంగ్లీష్ సరిగా రాని వాళ్ళు, నేను ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేను అనే వాళ్ళు కూడా ఆల్కహాల్ తీసుకోగానే ఇంగ్లీష్లోనే మాట్లాడడం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న భయం తగ్గిపోతుంది. సేమ్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకోగానే వాళ్ళలో ఉన్న పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ తగ్గిపోతుంది. అందుకని వాళ్ళకి పర్ఫార్మెన్స్ బాగా చేయగలుగుతారు, అది మనసులో పడిపోతుంది. ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు ఏదైనా భయం ఉందా నువ్వు ఆల్కహాల్ తీసుకుని వెళ్ళి బాగా చేస్తావని. కానీ ఆల్కహాల్ అనేది ఏంటంటే సైలెంట్ కిల్లర్. ఇనీషియల్గా ఓకే మానసికంగా సపోర్ట్ చేస్తుంది, కానీ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది పెనిస్ని అటాక్ చేస్తుంది. సో పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ స్లోగా డ్యామేజ్ అవ్వడానికి ఆల్కహాల్ అనేది ఒక మెయిన్. రెండోది మనకు బాడీలో సెక్స్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అంటే టెస్టోస్టిరాన్ కానీ ఈస్ట్రోజన్, మెయిన్లీ టెస్టోస్టిరాన్. ఈ టెస్టోస్టిరాన్ మనకు లివర్లో సింథసైజ్ అవుతుంది. సో ఈ లివర్ ఇప్పుడు అదే సేమ్ ఆల్కహాల్ ఏమైంది మళ్ళీ అది మెటబలైజ్ అవ్వాలంటే లివర్లోనే అవ్వాలి. సో ఆ లివర్ మీద ఎప్పుడైతే లోడ్ పడుతుందో జనరలీ మళ్ళీ అది హార్మోన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో మన ఆల్కహాల్ ఇంటేక్లో మనకు వెస్ట్రన్ పీపుల్కి ఒక చిన్న తేడా ఉంది. వెస్ట్రన్ పీపుల్ ఏంటి ఎప్పుడు చాలా వరకు మీరు బుక్స్లో రాస్తుంటారు రోజు 30 ml తీసుకోండి చాలా మంచిది అంటారు. సో వాళ్ళు ఏంటంటే 30 ml తీసుకుంటే దాన్ని 2 గంటలు తాగుతారు. అలా కొద్ది కొద్దిగా ఆల్కహాల్ తీసుకుంటుంటారు. వాళ్ళు ప్రతి పార్టీకి వెళ్ళినా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఆ 30 ml తాగుతారు. మనం అలా 30 mlతో ఎప్పుడు ఆపలేము. 30 ml అనేది అది 90 ml 180 ml అనేది తాగాల్సిందే. రెండోది అంటే కామన్గా జరిగే ఫ్రెండ్స్లో ఒకటి తొందరగా తాగిన తర్వాత ఏంటి నీది అయిపోలేదు అంటే ఫోర్స్ చేసేది ఎక్కువ. సో ఎప్పుడైతే ఏదైనా సరే ఒకటి లిమిట్లో తీసుకున్నంత వరకు మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ వైన్ కూడా హార్ట్కి మంచిది అంటారు. మా డాక్టర్సే చాలామంది చెప్తాం లిమిట్లో వైన్ తీసుకుంటే రోజు హార్ట్కి చాలామంది, ఎందుకంటే వైన్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో హార్ట్కి మంచిది. కానీ ఎక్కువ మొత్తంలో అది తీసుకున్నా మళ్ళీ డేంజరస్. సో ఆల్కహాల్ ఎప్పుడు లిమిట్లో తీసుకోగలిగినంత వరకు సేఫ్, ఏం కాదు. ఒక 30 ml తీసుకుంటే ఆ లిమిట్లో ఉంటే ఏమి కాదు. రెండోది ఆల్కహాల్ తీసుకున్న తర్వాత డీహైడ్రేషన్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి, బాగా వాటర్ తాగాలి. అండ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు జనరల్గా మనకు అలవాటు ఏంటంటే స్నాక్స్ కింద బాగా హై ప్రోటీన్ డైట్ కానీ కార్బోహైడ్రేట్ డైట్ని తీసుకుంటాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఎక్కువ నాన్ వెజిటేరియన్ డైట్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటున్నామో దానివల్ల మళ్ళీ కొలెస్ట్రాల్ పెరగడము, ఆ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మళ్ళీ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడము, దానివల్ల మళ్ళీ అంగస్తంభన ప్రాబ్లం రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో లిమిట్లో ఆల్కహాల్ తీసుకున్నంత వరకు మనకు ప్రాబ్లం ఏం లేదు, ఏ డాక్టర్ అయినా చెప్తారు. కానీ మాకు డాక్టర్లకు ఒకటే భయం. ఇప్పుడు మాకు జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు మా దగ్గరికి. వైఫ్ ఏమో సార్ మా ఆయన ఆల్కహాల్ తీసుకుంటారు ఆపేయమని చెప్పండి అంట. పొరపాటున నేను లేదమ్మా ఆల్కహాల్ తీసుకోవచ్చు అని చెప్పాను అనుకోండి, అది మేము సర్టిఫికేట్ ఇచ్చినట్టే. సో నెక్స్ట్ టైం సార్ మీరు చెప్పారు ఆల్కహాల్ తీసుకోవచ్చు అని, అప్పుడు దాకా తక్కువ తీసుకునే వాళ్ళు ఇప్పుడు రోజు తాగి వస్తున్నారు, డాక్టరే చెప్పాడు కదా తాగొచ్చు అన్నారు అని.
సో అది మా భయం డాక్టర్స్కి. అందుకే ఏదైనా లిమిట్లో తీసుకోవాలి అనేది మేము మళ్ళీ నొక్కి చెప్తాం. ప్రతిదీ ఈవెన్ డైట్ అయినా కానీ లిమిటెడ్గా తీసుకుంటేనే లైఫ్ బాగుంటుంది అంటారు. ఏదైనా లిమిట్లో ఉన్నంత వరకు బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.